హలో క్రికెట్ లవర్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు బెస్ట్ ఆఫ్ 3 మ్యాచ్ ఉండే. నేను మా షేబ్ ఆఫ్రిది ముగ్గురం కలిసి గ్రౌండ్ కి వచ్చేసాం. రాగానే టాస్ వేసుకొని టాస్ ఓడిపోయాం. ఫైనల్లీ మా టీం అందరం మేము ఫీల్డింగ్ సెట్ అయిపోయినాం. అంతలోనే వాళ్ళు వచ్చిన బ్యాటింగ్ చేయడానికి. వాళ్ళు రాగానే ఖతర్నాక్ షాట్ కొట్టిండు. మేము అందరం 4 అనుకున్నాం, కానీ మా ఫీల్డర్ ఏమన్నా ఫీల్డింగ్ చేసిన జస్ట్ రన్అట్ మిస్ అయిపోయింది. అరే గ్రేట్ ఫీల్డింగ్. అంతలోనే ఇంకొక సింగిల్ వచ్చేసింది. నెక్స్ట్ మా రుమాన్ భాయ్ ఖతర్నాక్ స్లోర్ బాల్ వేసి వికెట్ తీసిండు. ఏమన్నా బాలింగ్ వేసిండు. బ్యాట్స్మెన్ అయితే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది ఎటు కొట్టాలని. గ్రేట్ క్యాచ్ గణేష్. అంతలోనే మా అశ్వర్ అయితే ఇంకొక వికెట్ ఇచ్చిండు. అరే గ్రేట్ బాలింగ్ రా, గ్రేట్ క్యాచ్ షేరుబాయ్. మా పెద్ద పిల్ల టాప్ ఫీల్డర్ షేరుబాయ్. అంతలోనే ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఏమన్నా 4 కొట్టిండా. ఫ్రెండ్స్ ఈ షాట్ అయితే నాకు ఫుల్ నచ్చింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే పెద్ద 6 కొట్టిండు. ఫ్రెండ్స్ మీరే చూడండి, చాలా అంటే చాలా పెద్ద 6. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ 6 కొట్టిండు. ఫ్రెండ్స్ వీడు మా జూనియర్ మస్త్ అంటే మస్త్ ఆడతాడు. సో ఫైనల్లీ ఆపోజిట్ టీమ్ కి 8 overs లో 70 runs కి ప్యాక్ చేసినాం. నేను అశ్వర్ వెళ్ళాం బ్యాటింగ్ చేయడానికి. మా అశ్వర్ అయితే ఫస్ట్ బాల్ 4 కొట్టిండు. ఏమన్నా 4 కొట్టిండు. లవ్లీ షాట్ రా. ఫ్రెండ్స్ మీ టీమ్ ఓపెనర్ బ్యాట్స్మెన్స్ నేమ్ కామెంట్ చేయండి, అలానే మీ ఊరు పేరు కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్లీ 5 overs కి 50 runs కొట్టినాం. ఫ్రెండ్స్ మేము కూడా మీరే చూడండి. మా అశ్వర్ అయితే ఖతర్నాక్ ఆడతాడు. ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ స్ట్రేట్ ఎటాంటి ఆడతాడు. డేంజరస్ బ్యాట్స్మెన్ మా పెద్ద పిల్ల. ఫైనల్లీ ఫ్రెండ్స్ నేనే విన్నింగ్ షాట్ కొట్టినా. సో ఫైనల్లీ మేమైతే గెలిచినాం. షాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మ్యాచ్ గెలిచినాక చక్కగా బజ్జీల బండి దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి.